హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో ఏంటంటే నేను మా ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్కి మెట్లకి బొట్లు పెడదామని చెప్పేసి వెళ్తున్నా. అది కూడా మార్నింగ్ 5:40కి. చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్. చిన్న సైజ్ తిరుపతి అనుకోండి. ఇంకా చూడండి, రోడ్ పైన అయితే అస్సలు మనుషులే లేరు. ఇంకా టెంపుల్ దగ్గరలో ఉన్నప్పుడు అయితే చాలా అంటే చాలామంది జిహెచ్ఎంసీ వాళ్ళు, అదే రోడ్లు ఉడిచే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఉండే. ఇంకా ధైర్యం వచ్చేసింది మంచిగా. ఇంకక్కడి వరకు పోగానే ఆడొక స్టంట్ అయింది. ఏంటంటే నేను ఇంటి దగ్గర నుంచి కొబ్బరికాయలు తీసుకొని పోలేదు, అక్కడ కొనుక్కుందాంలే, ఇంకా జాతర కదా కంపల్సరీ పెడతారు మార్నింగ్ నుంచే అనుకొని పోయినా. తీరా చూస్తాడు ఒక్క షాప్ ఓపెన్ లేదు. అప్పుడే ఒక అంకుల్ ఒక షాప్ ఓపెన్ చేసి ఆయన దగ్గర పసుపు కుంకుమ అగరబత్తులు తప్ప ఇంకేం లేవు, అంటే కొబ్బరికాయలు లేవు. పూలు అయితే నేను తీసుకెళ్ళినా కానీ కొబ్బరికాయలు దొరికాయి. మళ్ళీ గుట్టెక్కి మళ్ళీ కిందికి దిగిన తర్వాత అక్కడ ఒక అంకుల్ ఇంకా కొబ్బరికాయలు షాప్ ఓపెన్ చేస్తున్నాడు అనమాట. ఇంకా అప్పుడు అక్కడికి వెళ్దాము అని చెప్పేసి ఇట్లా వెళ్తున్నా. నేను ఇందాక పసుపు కుంకుమ తీసుకున్న అంకుల్ ఉరుక్కుంటూ వస్తున్నా. ఆయన నా దగ్గర నుంచి ఎక్స్ట్రా క్యాష్ తీసుకున్నాడు, అంటే ఒక 30 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నాడు అని చెప్పేసి ఆ మనీ ఇవ్వడానికి వచ్చింది. ఎంత మంచోడు అంకుల్. ఇక కిందికి వచ్చేసరికి ఈ అంకుల్ దగ్గర అయితే కొబ్బరికాయలు తీసుకున్నాయి కదా, తీసుకొని ఇంకా మళ్ళీ పైకి ఎక్కుతున్నా అనమాట. పోయేటప్పుడు అయితే భయం, ఎందుకంటే చాలా అంటే చాలా కుక్కలు ఉండే అక్కడ. దేవుణ్ణి తలుచుకుంటూ అయితే వెళ్ళిపోయినా. నా ముఖంలోనే తెలుస్తుంది మీకు భయం. చూడండి, చిమ్ము చీకటి. నేను వచ్చేసరికి ఆల్రెడీ ఎవరో ఒకరు పెట్టేసినట్టున్నారు, ఎందుకంటే దీపం ఉంది. ఇక నేనైతే పసుపు కుంకుమ అయితే అన్నీ కలిపేసుకొని మంచిగా మెట్లకి ఫస్ట్ మెట్టుకైతే మంచిగా పసుపు రుద్ది కుంకుమతోనైతే నామం పెట్టేసిన. ఇంకా పెట్టేసి ఒక అరటిపండు పెట్టేసి కొబ్బరికాయ అయితే కొట్టేసిన. కొబ్బరికాయ అయితే ఫుల్ సతాంచింది, ఎందుకంటే అది కొత్త కొబ్బరికాయ ఉన్నట్టుంది, నార ఉన్నట్టుంది. అసలు ఎంతసేపటికి కూడా పగలలేదు. కొట్టి నా చెయ్యి ఎంత ఎర్రగా అయిపోయింది. ఇక లాస్ట్కి అయితే కొబ్బరికాయ అయితే మంచిగా పగిలిందనమాట. తొట్టెల పగిలింది అని అంటారు కదా, సో అట్లయితే తొట్టెల పగిలిందనమాట. ఇంకా అగరబత్తులు కూడా ముట్టించేసిన మంచిగా. ఒక చేతిలో ఫోను, ఒక చేతిలో కొబ్బరికాయ. వీడియో అవసరమా అని అనుకుంటారేమో, కానీ మీకు కూడా తెలియాలి కదా, అందుకని వీడియో తీస్తున్నా. దగ్గర అయితే ఒక 90 మెట్లు ఉంటాయి అనుకుంటా నా అందాజ ప్రకారం అయితే. అంటే లాస్ట్ టైం మా కోడలు వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళు కౌంట్ చేసినారంట, 90 ఉన్నాయి కరెక్ట్గా మెట్లు అని చెప్పేసి. ఇంకా మంచిగా ఆ మెట్లకు అన్ని బొట్లు పెట్టేసిన. చూడండి, అసలు ఒక్క పురుగనే కనిపిస్తున్నారు, ఎవ్వరు కూడా కనిపిస్తలేరు. ఎవ్రీ ఇయర్ పెడతా అని చెప్పేసి మొక్కుకున్నా. లాస్ట్ ఇయర్ మా బాబు చిన్నగా ఉండడం వల్ల నాకు సెట్ కాలేదు పెట్టడానికి. ఇంకా ఇయర్ ఎట్లా అయినా పోవాలి మెట్లకు బొట్లు పెట్టడానికి. సాయంత్రం అందరితో పోతే అయితే ఇంకా పిల్లలు ఉంటారు, వాడిని సంకలు ఎత్తుకొని అయితే చిన్నోడిని మెట్లకు బొట్లు పెట్టలేనని చెప్పేసి మార్నింగ్ వాళ్ళ డాడీ ఉంటాడు కాబట్టి వాళ్ళ డాడీ దగ్గర పిల్లల్ని పడుకోబెట్టేసి మంచిగా నేనైతే వెళ్ళిపోయినా. చూడంగా అయితే వెళ్తురు కూడా అయిపోయింది. అక్కడ చాలా అంటే చాలా మంది ఇట్లా వాకింగ్ టైప్ వచ్చారనమాట. అంటే అక్కడ కూడా ఇల్లు ఉన్నాయి. ఇక లాస్ట్ అయితే సక్సెస్ఫుల్గా మెట్లకు అన్నిటికీ బొట్లు పెట్టేసిన. లోపల అయితే డెకరేషన్ అవుతుందన్నమాట కళ్యాణంకి. వసంత పంచమి రోజు ఇది యాక్చువల్గా వ్లాగ్. టెంపుల్లో చాలామందే ఉండే, అసలు లోపలక మెట్ల పైన మాత్రం ఎవ్వరు లేకుండా ఉండే. చూడండి వెంకటేశ్వర స్వామి ఎంత బాగుండేనో అక్కడ. సక్సెస్ఫుల్గా అయితే మెట్లకి మంచిగా బొట్లు పెట్టేసిన. నా ముఖంలో హ్యాపీనెస్సే వేరే ఉండే అసలు. అది కూడా నేను అనుకున్న టైంలో పెట్టేసిన అని చెప్పేసి. నా హ్యాండ్ మొత్తం ఎల్లో రెడ్ మిక్స్ అయ్యి ఉండే. ఇంకా హ్యాండ్ అయితే ఫస్ట్ వాష్ చేసేసుకొని ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టడానికి వెళ్ళిపోతున్నా. కొబ్బరికాయకి కూడా టికెట్ పుట్టప్పుడు అయితే ఏముండదు, కానీ ఇక జాతర కాబట్టి 3 days ఇంకా టికెట్ అయితే ఉండే. ఇక టికెట్ తీసుకొని పోయి ఫస్ట్ కొబ్బరికాయ అయితే కొట్టేసిన మంచిగా. ఇక్కడ కూడా మళ్ళీ సతాంచింది, ఎందుకంటే ఇది కూడా కొత్త కొబ్బరికాయ, నారా ఉంది దీనికి. కొట్టిన పక్కన ఉన్న అన్న అయితే నవ్వుతుంది, ఏంది పిల్ల విచిత్రంగా ఒక సైడ్ ఫోన్ పెట్టుకొని కొబ్బరికాయ కొడుతుంది అని అనుకుంటే ఆయన. ఇంక లాస్ట్ అయితే వలిగింది. ఇక లోపలికి అయితే వెళ్ళిపోయినా, దర్శనం చేసుకుందామని చెప్పేసి వెంకటేశ్వర స్వామిని తీద్దామనే లోపు అక్కడ పంతులు అడ్డం వచ్చి ఉండే. ఇంక అక్కడైతే తీయలేదు. మంచి ప్రదక్షిణాలు చేసేసి మంచిగా మొక్కుకొని సక్సెస్ఫుల్గా
దర్శనం మంచిగా అయిపోయింది అనమాట. అయితే మంచిగా ఇప్పుడు పిల్లలు ఆడుకోవడానికి ఇంకా ఎగ్జిబిషన్ టైప్ పెడతారనమాట. అవన్నీ స్టాల్స్ సెట్ చేసుకుంటున్నారు మార్నింగే. ఆ రోజు నుంచే 3 days కంపల్సరీ జాతర అవుతుంది అనమాట అక్కడ. ఫుల్ అంటే ఫుల్ స్టాల్స్. ఇక ఇంటికైతే వచ్చేసిన మంచిగా నేను అనుకున్న టైంకి. ఇంక ఇప్పటి నుంచి నెక్స్ట్ డే అంటే ట్యూస్డే రోజు మేము నైట్ ఎగ్జిబిషన్ అక్కడ అంతా చూడడానికి వెళ్ళామన్నమాట మా ఫ్యామిలీతోని. మా హస్బెండ్, నేను, మా 2 పిల్లలు, ఇంకా 2 ఫ్రెండ్స్ వచ్చినారనమాట. అంటే రిలేషన్ వాళ్ళు కూడా. ఇక వాళ్ళ గురించి అయితే వెయిట్ చేస్తున్నాం. ఇంకా వాళ్ళు వచ్చేసరికి ఇక మేమైతే స్టార్ట్ అయిపోయినాం. చూడండి, ఇదైతే ఫస్ట్ టెంపుల్ దగ్గరలో ఉన్న కమాన్ అనమాట. మా ఆయన మా పాపని ఎత్తుకుంటే నేను మా చిన్నోడిని ఎత్తుకున్నా. ఇంకా మంచిగా ముచ్చట్లు పెడుతూ అయితే వెళ్ళిపోతున్నాము. అక్కడి నుంచి వచ్చే వాళ్ళకైతే అందరి చేతులలో ఏదో ఒకటి ఉంది. ఎందుకంటే అందరూ ఏదో ఒకటి కొనుక్కొనే వస్తారు కదా. పిల్లలు ఉన్న వాళ్ళు అయితే ఇక సచ్చినట్టు ఇప్పించాల్సిందే వాళ్ళకి. చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో. ఫుల్ అంటే ఫుల్ స్టాల్స్ ఉన్నాయి అక్కడ. యాక్చువల్గా అయితే మనం ఇక్కడ మీర్పేట్లో ఇట్లా కుకట్పల్లిలో హౌసింగ్ బోర్డులో తీసుకున్న దానికన్నా డబల్ రేట్స్ చెప్తారు. ఇక మనం బార్గెన్ చేసి తీసుకోవాలన్నమాట. కొన్ని మాత్రం అయితే ఫిక్స్డ్ ప్రైజెస్ ఉండే 99, 100, 150. వాళ్ళు ముందే బార్గెన్ చేస్తామని హుషారుతో ముందే రాసుకొని వచ్చిర్రనమాట రేట్లు. లేదండి ఫిక్స్ అండి అది ఇది అని అంటారు. ఇక మళ్ళీ మనం ఒకసారి వెనకలకి వచ్చేసి సరే తీసుకోండి అని చెప్పేసి అనేసారు అనమాట. ఇక మేమైతే మంచిగా అంతా తిరుక్కుంటా గుట్ట అయితే ఎగ్దామని చెప్పి చూసేసరికి అక్కడ రింగ్స్ వేసేదైతే ఉండే అనమాట. ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు నేను వేస్తా అంటే ఇంకా మా ఆయన అయితే ఇప్పించిండు అనమాట. వేసిన 20 రూపీస్ నోట్ పైన పడ్డది. అయితే ఆయన ఏమంటున్నాడు అంటే ఫుల్ పడితేనే ఇస్తాము, అట్లా ఎట్లా ఇస్తాము అని చెప్పేసి అన్నాడు. ఈడైతే పైసలు బొక్క అయింది, ఎందుకంటే ఏది రాలేదు కాబట్టి. చూడండి, సెకండ్ టైం కూడా అట్లనే పడింది. మొత్తం ఆ రింగు లోపల మనీ పడితే ఇస్తాము అని చెప్పేసి అన్నాడు. ఇంక బెల్ ఉంది, గన్ షాట్ది కూడా ఉండే మంచిగా. ఇక ఇట్లా వేసి అయితే ఇంకొక గేమ్ కూడా ఆడేసిన. అదే అండి బాల్స్ గేమ్ ఆడతారు కదా, ఎంత కౌంట్ పడితే ఏంది అని చెప్పేసి. ఇక నేనైతే ఫస్ట్ మంచిగా 3 అయితే వేసేసిన. తర్వాత నేను 3 అయితే వేసిన తర్వాత నేను శృతికి అయితే ఇచ్చిన అనమాట వేయమని చెప్పి. 6 వేయాలి నువ్వు అని అంటే కరెక్ట్ 6లోనే వేసింది తెలుసా. ఎగ్జాక్ట్గా అదేదో నిజంగా అనుకున్నట్టే వేసింది అది. చూడండి, కరెక్ట్ 6లో పడ్డది తెలుసా అదైతే. మళ్ళీ ఒకటి వేయించిన 6లో పడుతుందేమో అని చెప్పేసి, కానీ వేరే దాంట్లో పడింది. మాకు ఎంత మంచి గిఫ్ట్ వచ్చిందో చూపిస్తే చూడండి. అది కూడా మంచిగా ఉపయోగపడేది వచ్చిందనమాట. మా పాపతో కూడా అయితే ఒకటి వేయించేసినాయి ఇక లాస్ట్కి. ఇక వాళ్ళైతే అన్నీ కౌంట్ వేసేసి నాకేం గిఫ్ట్ ఇచ్చినారంటే క్లిప్పులు ఇచ్చినారండి, బట్టల క్లిప్పులు. పెట్టిన మనీకి అయితే వర్తియలేండి, ఎంత పెట్టినామో అంతకే అయితే వచ్చినాయి అన్నమాట ఆ క్లిప్స్ అయితే. ఇక్కడ ఇవన్నీ ఉండే. మా పిల్లల్ని ఎక్కమంటే వాళ్ళు భయపడ్డారు, నేను ఎక్కను అది ఇది అని చెప్పేసి. వాళ్ళని మెల్లగా తిప్పమన్నా వాళ్ళు తిప్పరు. ఎందుకంటే మన ఒక్క పిల్లల గురించి అయితే వాళ్ళు అందరి పిల్లల ఎంజాయ్మెంట్ అయితే ఖరాబ్ చేయరు కదా. ఇక వాళ్ళైతే ఫస్ట్ మెల్లగా తిప్పుతా అని చెప్పేసి మళ్ళీ స్పీడ్గా తిప్పితే మళ్ళీ ఆమె భయపడుతుంది అని చెప్పేసి ఇంకా నేను కూడా వద్దని చెప్పేసిన. చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారు, అబ్బాబ్బాబ్బా అంత పబ్లిక్ ఉన్నారు. అసలు ఆ స్టెప్స్ ఎక్కుతుంటే మార్నింగ్ నేను మెట్లకు బుట్లు పెట్టినా కదా, అవే స్టెప్స్ ఇవి. మార్నింగ్ ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండేనో చూడండి, ఎంత బాగుండేనో. బొమ్మలు కూడా అక్కడ ఫుల్. దివాళీ టైంలో అయితే ఇంత మంచి మంచి బొమ్మలు కనిపించేవి. ఇప్పుడు చూడండి ఎంత మంచి బొమ్మలు కనిపిస్తున్నాయి. ఇప్పుడైతే కొని పెట్టుకోలేము కదా అట్లా ముందే. ఇంకా సక్సెస్ఫుల్గా అయితే పై వరకు వచ్చేసినాము. పైకి రాగానే ఇందులోకి ఎక్కించినాం మా గుడి అని. మా గుడి పై వరకు పోగానే అక్కడ ఆపేయంగానే ఫుల్ ఏడ్చింది. అన్న దింపేయండి అన్న అని చెప్పేసి ఏడుస్తుంది అని చెప్పేసి వాళ్ళకి చెప్తే ఇంకా వాళ్ళైతే దించేసినారనమాట. ఇక దిగిపోయినారు మా పిల్లలు. దేవుడు ఊరేగింపు అవుతుంది అక్కడ. వెంకటేశ్వర స్వామి ఎంత ముద్దుగా ఉన్నాడో అసలు చూడండి. మేమైతే టెంపుల్ లోపలికి వెళ్ళలేదు. ఆల్రెడీ నిన్ననే వెళ్ళినాం కదా, ఇప్పుడు ఎందుకులే అని చెప్పేసి వెళ్ళలే. అక్కడ కూడా ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉండే. ఎందుకు పిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ వాళ్ళు ఏడుస్తారు ఒకవేళ లైన్లో స్టక్అప్ అయితే అని చెప్పేసి మేము వెళ్ళాలి. అమ్మో, ఈ జెయింట్ వీల్ని చూడగానే నా కళ్ళు తిరిగినాయి అసలు. నేను అట్లాంటి ధైర్యాలు అయితే ఎప్పుడు వేయ.
యాక్చువల్గా వండర్లాలో వైల్డ్ వాటర్స్లో మా ఫ్రెండ్ ఎక్కిచ్చింది. వైల్డ్ వాటర్స్లో రోలర్ కోస్టర్, వండర్లాలోనేమో ఈ జెయింట్ వీల్. అమ్మో చచ్చిపోయినాయి, ప్రాణం పైననే ఆగిపోతుంది అనుకున్నా నేనైతే. ఇక సక్సెస్ఫుల్గా అయితే ఈ డ్రాగన్ ఎక్కేసినాము. ఎట్ లాస్ట్ ఇక వచ్చినందుకు ఏదో ఒకటి ఎక్కాలి కదా అని చెప్పేసి ఇక మా పిల్లల్ని తీసుకొని మంచి ఎక్కినాం అనమాట. మేమందరం ఆయన వీడియో తీసుకోవడానికి బయటనే ఉండిపోయింది పాపం. ఇక మా పాపకైతే ధైర్యం వచ్చేసి మంచిగా మమ్మీ నేను అందులో కూర్చుంటా ఇందులో కూర్చుంటా అని చెప్తుంది. ఇక ధైర్యంగా అయితే హెలికాప్టర్ దాంట్లో అయితే కూర్చుంది, మంచిగా తిరిగింది అనమాట. అందులో కూర్చొని కూడా అందరినీ చూస్తుంది, ఉన్నారా లేదా నన్ను వదిలేసి పోతున్నారా అని చెప్పేసి. ఇక తిరిగినాం, మెట్లు ఎక్కేసి వచ్చినాం. ఇంకొక్కడ ఐస్ క్రీమ్ కనిపిస్తే మనం ఆగుతాం, ఐస్ క్రీమ్ కనిపిస్తే ఇంకా ఐస్ క్రీమ్ అయితే తినేసినాం అందరం కలిసి మంచిగా. మా చిన్నోడు ఎంత హుషారోడు అని అంటే ఫస్ట్ తీసుకున్నది ఒక ఫ్లేవరు, మంచిగా దాన్ని సిప్ చేసిన తర్వాత అది నచ్చలే, నీ చేతిలో ఉన్నది కావాలని చెప్పేసి ఏడ్చిండు. మళ్ళీ అది తీసుకొని తిన్నాడు అనమాట. ఏంటి కన్వర్జేషన్ అనుకుంటున్నారా, ఆయన చినిగిపోయిన నోట్ ఇచ్చిండు నాకు, మీరు తీసుకోండి ఇది ఎవరు తీసుకోరు కదా నోట్ అని అంటే మళ్ళీ నా దగ్గరికే తీసుకురా అంటే ఈయన 10 రూపీస్ గురించి నేను మళ్ళీ అంత దూరం పోవాలని, నేను పోను నువ్వే నాకు చేంజ్ చేసి ఇయ్యు అని అంటే ఇంకా మేము 60 రూపీస్ ఇస్తే ఆయన మాకు 50 రూపీస్ ఇచ్చిండనమాట. ఇక మా పిల్లలు అయితే బొమ్మల సెక్షన్ స్టార్ట్ చేసారు. మా చిన్నోడు డ్రమ్ కావాలని చెప్పేసి ఏడిస్తే ఇంకా వానికి ఆ డ్రమ్ ఇప్పించేసినాం. మా పాపకి యాక్చువల్గా ఒక టాయ్ గురించి పోయినాం కానీ అలా డాక్టర్ సెట్ నచ్చిందని చెప్పేసి ఇంకా డాక్టర్ సెట్ అయితే తీసేసుకుంది. ఇంకా అది తీసుకొని అయితే ఇంకా కిందికి వచ్చేసినాం మేము. చూడండి అసలు యాక్చువల్గా 10:40 అవుతుంది, అప్పుడు కూడా ఎంతగానో పబ్లిక్ ఉన్నారో చూడండి. ఇక్కడ ముందే అన్ని రేట్లు రాసి పెట్టేసుకున్నారనమాట, ఏడ బార్గెన్ చేస్తాము అని చెప్పేసి. ఇక బొమ్మలు తీసుకొని రాగానే మేము ముంగటున్నాము, మా ఆయన అయితే వెనకాల ఉన్నాడు. ఇక మా చిన్నోడికి అయితే బుగ్గ కావాలి అని చెప్పేసి చూసేసరికి బుగ్గ అయితే ఇప్పించుకొని తీసుకొని వచ్చింది. వాడు అసలు వాడి ఫేస్లో హ్యాపీనెస్ చూడండి, వానికి బెలూన్స్ అంటే మస్తు ఇష్టం. క్యూటీ పైన క్యూటీ కుక్కీ ఎంతగానో మెరిసిపోతుంది వీడు. చిన్న పిల్లలని ఇట్లా వేసి తల్లిదండ్రులు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో ఏమో. వాళ్ళ మమ్మీ ఎంత మంచిగా కూర్చొని ఐస్ క్రీమ్ తింటుందో, చిన్న బాబు వాడు అట్లా అడుక్కుంటున్నాడు. పోషించేంత శక్తి లేనప్పుడు ఎందుకు కానీ పిల్లల్ని ఇబ్బంది పెడతారో ఏంటో. నిజంగా బాధ అనిపించింది. వాడు వణుకుతున్నాడు ఆ చలిలో ఆ పెయింట్ వేసుకొని. చిన్న బాబు, మా గుడియ కన్నా చిన్నగా ఉన్నాడు వాడు. ఇంటికైతే వచ్చేస్తున్నాం అన్నమాట, మెల్లగా నడుచుకుంటూ ముచ్చట్లు పెడుతూ. మా పాప ఎట్లా డ్యాన్స్ ఆడుతుంది చూడ. వీడియో తీయకు మమ్మీ ప్లీజ్, నీకు దండం పెడతా అని అరుతుంది. ఎట్లా డ్యాన్స్ ఆడుతుంది చూడండి. బానక్క నా దగ్గర నైట్ మన ఇంట్లోనే ఉంటాం పడుకోకుండా అని చెప్పేసి ఎగురుతున్నాం. బాగా చెప్పండు అందరితో బాగా అయితే చెప్పేసి మంచిగా. ఇక మేమైతే మా బిల్డింగ్లోకి వచ్చేసినాము, పైకి ఎక్కుతున్నాము. పైకి వచ్చిన తర్వాత పెద్ద స్టంట్లు అయినాయి, అందరి ఇళ్ళల్లో అయ్యేటి. మా చిన్నోడు చాలా హుషారోడు అనమాట, వాడు పక్కకు పెట్టేసుకొని మా పాపది తీసుకొని ఇది చేస్తున్నాడు. ఇంకా ఆమె అయితే ఫుల్ ఏడ్చింది. మెల్లగా బుజ్జగరించి సెట్ చేసి ఇది చేసే వరకు మేము తిని పడుకునేసరికి 12 అయింది. సరే అండి, మరి వీడియో లైక్ చేస్తే బాయ్ బాయ్.